నేను మీ రమ్య. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త మూవీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? మార్క్ ఆంటోనీ. ఏంటి హాలీవుడ్ మూవీ అనుకుంటున్నారా? ఇల్లే, అది తమిళ్ మూవీ. నాన్న, నీ కూతుర్ని. రేవతి కూతురువా? కాదు. సుప్రియ కూతురువా? కాదు. మరి కౌశల్య కూతురువా? కాదు. వాసంతి కూతురువా? కాదు. ఫోన్ పెట్టే, పక్కన నా పిల్ల ఉంది. ఓరి నా ప్లే బై డాడో. ఏంటి ఈ పిల్లకి పిచ్చిలేసింది అనుకుంటున్నారా? కాదు. విశాల్ నటించిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ ఉంది. ఈ మూవీలో వచ్చేసి సునీల్, అభినయ, రీతు వర్మ కూడా నటించారు. వీళ్ళ క్యారెక్టర్స్కి వీళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. అండ్ ఇందులో మెయిన్ రోల్ వచ్చేసి ఎస్జే సూర్య, విశాల్, వీళ్ళిద్దరు బాండింగ్ అయితే ఫుల్ కామెడీ ఉంది. చాలా బాగుంది. నేనైతే నవ్వుకోలేక చచ్చిపోయినా. చాలా డేస్ తర్వాత బాగా నవ్వుకున్నా. మీరు కూడా వెళ్ళి చూడండి, నవ్వుకోండి, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్తాను. ఈ మూవీలో ఒకటి హైలైట్ ఉంది. అదేంటంటే సిల్క్ స్మిత గారు కూడా ఉన్నారండి ఈ మూవీలో. ఏంటి సిల్క్ స్మిత ఉన్నారు అనుకుంటున్నారా? నిజంగానేనండి, ఈ మూవీలో సిల్క్ స్మిత కూడా ఉన్నారు. సిల్క్ స్మితకి ఈ మూవీలో డూప్ కూడా ఉన్నారు. ఆమెనైతే పర్ఫెక్ట్గా సిల్క్ స్మిత లాగానే ఉంది. నేను మళ్ళీ సిల్క్ స్మితని చూసినట్టే అనిపించింది. భలే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఆ అమ్మాయినే చూసినట్టు ఉంటుంది మీకు కూడా. కానీ నవ్వుకోవడం మాత్రం చాలా బాగా నవ్వుకున్నాను. నేను ఎన్ని డేస్ తర్వాత ఇంత నవ్వుకున్నానంటే చాలా ఎంత అబ్బా. ఇంకా ఈ మూవీలో వచ్చేసి హైలైట్ అంటే సిల్క్ స్మిత గారే. ఇంకా మ్యూజిక్ వచ్చేసి జీవికే ప్రకాష్ గారు అందించారు. ఈ మూవీ ఓకే, మ్యూజిక్ అయితే ఓకే, పర్లేదు, ఒక్కసారి వినొచ్చు. ఇంకా వచ్చేసి నా రివ్యూ అయితే మీకు చెప్పాను. సో మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టండి. కీప్ స్మైల్. బాయ్.